students, welcome to online classes, second year CEC Telugu medium students. Okay, chapter 3 continue chapter 3 సమైక్య ప్రభుత్వం యూనియన్ గవర్నమెంట్ లేదా సమైక్య ప్రభుత్వం సమైక్య ప్రభుత్వం సమైక్య ప్రభుత్వంలోని ఈరోజు మనం చెప్పే టాపిక్స్ ఏమిటంటే జాతీయ అత్యవసర పరిస్థితి, తర్వాత రెండవది ఉపరాష్ట్రపతి అధికారాలు, ఉపరాష్ట్రపతి ఆర్టికల్స్ మరియు యూనియన్ కౌన్సిల్ అంటే కేంద్ర మంత్రిమండలి నియామకము, క్యాబినెట్ సమావేశము, ముఖ్య అంశాలు. ఈ అంశాల గురించి ఈరోజు మనము నేర్చుకుందాం. ఒకటో ఏమొస్తుంది మనకు ఉపరాష్ట్రపతి. ఒకటో అంశం ఏమొస్తుందంటే ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతి అధికారాలు. ఉపరాష్ట్రపతి అనే స్థితి రాజ్యాంగంలో ప్రధానంగా ఎందుకు తెలియజేసింది? ఆర్టికల్ నెంబర్ 63 ఆర్టికల్ నెంబర్ 63 ఉపరాష్ట్రపతి తన యొక్క అధికారాలను తెలియజేస్తుంది. ఆర్టికల్ నెంబర్ 63 ఉపరాష్ట్రపతి తన యొక్క అధికారం. ఉపరాష్ట్రపతికి ఉండవలసిన అధికారాలు ఏమిటి? ఓకే, ఉపరాష్ట్రపతికి ఉండవలసిన అధికారాలతో పాటు అతని యొక్క ముఖ్య కర్తవ్యాలు, ముఖ్యమైన విధులు ఏమిటి? ఓకే, రాష్ట్రపతి లేని పక్షంలో ఉపరాష్ట్రపతి ఏ విధంగా పరిపాలన చేస్తాడు, ఉపరాష్ట్రపతి యొక్క అధికారాలు, అతనికి ఉండవలసిన ముఖ్యమైన సూత్రాలు ఏమిటి అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. ఉపరాష్ట్రపతి అధికారాలు ఇదొక అంశము. రెండోది ఏంటిది? ఉపరాష్ట్రపతి అధికారాలతో పాటు అతనికి ఉండవలసిన లక్షణాలు. ఉపరాష్ట్రపతి అధికారంలో ప్రధానంగా మనము అంటే నామమాత్రపు అధికారిగా ఎవరు పిలుస్తామంటే ఉపరాష్ట్రపతిని పిలుస్తాము. రాష్ట్రపతి తర్వాత నామమాత్రపు అధికారి. ఓకే, భారతదేశ రెండవ పౌరుడు. ప్రథమ పౌరుడు ఎవరంటే రాష్ట్రపతి, రెండవ పౌరుడు ఎవరు? ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతికి అధికారంలో ఒకటో ఏమిటంటే నామమాత్రపు అధికారి. రెండవ అంశం వస్తుంది రాజ్యాంగ సభకు అంటే రాజ్యసభ అధ్యక్షుడు. రాజ్యసభకు అధ్యక్షుడిగా ఎవరు వేయిస్తారంటే ఉపరాష్ట్రపతి, రాజ్యసభ అధ్యక్షుడు. ఓకే, ఈరోజు ఉపరాష్ట్రపతి సంబంధించిన అధికారాలు. ఉపరాష్ట్రపతి యొక్క అధికారాలు ఏమిటంటే నామమాత్రపు అధికారి. ఇతడు నామమాత్రపు అధికారి. ఆర్టికల్ నెంబర్ 63 ఉపరాష్ట్రపతి యొక్క అధికారం గురించి తెలియజేస్తుంది. ఇతడు నామమాత్రపు అధికారి. ఎందుకనగా రాష్ట్రపతి తర్వాత అత్యధిక అధికారాలు కలిగిన వ్యక్తి అంటే ఉపరాష్ట్రపతి. రాజ్యాంగ రీత్యా రాష్ట్రపతికి అత్యధిక అధికారాలు కలవు. ఓకే, రాష్ట్రపతి తర్వాత ఇంకెక్కువ అధికారం అంటే రాష్ట్రపతి తర్వాత రెండవ అధికారాలు. రాష్ట్రపతి రాజ్యాంగ సలహాదారుగా పిలుస్తాం. రాష్ట్రపతిని పిలుస్తాం. రాష్ట్రపతి తర్వాత రెండవ వ్యక్తి ఎవరు? ఉపరాష్ట్రపతి. రాష్ట్రపతి విధులు ఎవరంటే నామమాత్రపు అధికారి. కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతికి అతను కీ రోల్గా ప్రవేశిస్తుంటాడు, అంటే యాక్టింగ్ ఆఫ్ ది ప్రెసిడెంట్. అంటే రాష్ట్రపతికి నామమాత్రపు అధికారిగా ఎవరు పిలుస్తామంటే ఉపరాష్ట్రపతి పిలుస్తుంటాం, నామమాత్రపు అధికారి. రెండోది ఏంటిది? రాజ్యసభ అధ్యక్షుడు. ఇతడు రాజ్యసభకు
అధ్యక్షుడిగా కొనసాగిస్తాడు. రాజ్యసభ అనేది పెద్దల సభగా పిలుస్తాం. ఓకే, లోక్సభ ఎక్కువ పవర్ల సభ, అంటే రాజ్యసభ అనేది దిగువ సభ. ఓకే, సో దిగువ సభ మరియు ఎగువ సభల దిగువ సభ మరియు ఎగువ సభల మధ్య సమన్వయకర్తగా ఎవరు వహిస్తారంటే ఉపరాష్ట్రపతి. దిగువ సభ మరియు ఎగువ సభల సమన్వయకర్త. తర్వాత రాజ్యసభకు అధ్యక్షత వహిస్తారు. రాజ్యసభలో ఉన్నటువంటి ముఖ్యమైన బిల్లులు లోక్సభ ఆమోదం పొందిన తర్వాత లోక్సభ నుంచి బిల్లు ఎక్కడ వెళ్తుంది, రాజ్యసభ వెళ్తుంది. రాజ్యసభలో 2/3 2/3 మంది సభ్యుల ఆమోదం పొందిన తర్వాత ఆ బిల్లు రాజ్యసభ నుంచి రాష్ట్రపతికి వెళ్తుంది. రాష్ట్రపతి ఆ బిల్లును సంతకం చేసినప్పుడు ఆ బిల్లు అనేది చెల్లుతుంది. ఓకే, అంటే ఇక రాజ్యాంగానికి సలహాదారుడిగా రాజ్యాంగం రాష్ట్రపతికి అనేక అధికారాలు ఇచ్చినది. అందులో కొన్ని సందర్భాల్లో రాష్ట్రపతి లేని సమయంలో, రాష్ట్రపతి ఏదైనా విదేశీ పర్యటన వెళ్ళినప్పుడు కానీ, లేదా రాష్ట్రపతి తన యొక్క పదవిని రాజీనామా చేసిన అనుకోని సందర్భంలో అతను మరణించిన మధ్యలో విధంగా ఉపరాష్ట్రపతి కనీసం 6 నెలలు మరొక రాష్ట్రపతి నియమించే వరకు అతను 6 నెలలు రాష్ట్రపతి యొక్క డ్యూటీ, రాష్ట్రపతి యొక్క అధికారం కూడా తను చెలాయిస్తాడు. సో రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతికి రాజ్యాంగం ప్రకారం అనేక అధికారాలు కలిగించబడ్డాయి, అనేక అధికారాలు ఇవ్వబడ్డాయి. సో రాజ్యాంగ సభకు అధ్యక్షుడిగా కొనసాగిస్తూ అతడు ఎగువ సభ దిగువ సభలకు సమన్వయకర్తగా కొనసాగిస్తుంటాడు. ఓకే, ఉపరాష్ట్రపతికి అధికారాలు ఏమిటంటే రాష్ట్రపతికి అధికారాలే ఉపరాష్ట్రపతికి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఉపరాష్ట్రపతి అతడు రాష్ట్రపతికి సంబంధించిన, అంటే రాష్ట్రపతికి సలహాదారుడిగా, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి సలహాదారుడిగా ఉంటాడు. ఉపరాష్ట్రపతి యొక్క నియామకాలు ఏంటంటే అతడు రాజ్యాంగంలో రాజ్యసభకు అధ్యక్షుడిగా ఇతను కొనసాగిస్తాడు. లోక్సభకు రాష్ట్రపతి, ప్రధానమంత్రి ముఖ్యమైన వ్యక్తులుగా కొనసాగిస్తారు. ఓకే, కేవలం రాజ్యసభకు మాత్రమే. రాజ్యసభకు అధ్యక్షుడిగా ఉండి రాజ్యసభ నడిపిస్తుంటాడు. రాజ్యసభలో ఉండాల్సిన సమావేశాలు కానీ, రాజ్యసభల యొక్క తీర్మానాలు ప్రవేశపెట్టడం కానీ, ఓకే, లోక్సభ నుంచి వచ్చేటువంటి ఏదైనా బిల్లులు నేను కాస్త నేర్చుకున్నాను. ఏంటి, ఆర్థిక బిల్లులు, తర్వాత కామన్ బిల్లులు, అంటే ఆర్డినరీ బిల్లులు, సామాన్య బిల్లు, ఆర్థిక బిల్లు. వీటి మధ్య ఏమిటంటే సామాన్య బిల్లు అనేది రాష్ట్రపతి సంతకం చేయకుండా పర్వాలేదు, కానీ ఆర్థిక బిల్లును ఖచ్చితంగా రాష్ట్రపతి సంతకం చేయాలి, అతని ఆర్డినెన్స్ రుజుపరచాలి. సామాన్య బిల్లు లోక్సభలో లేదా రాజ్యసభలో ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు, కానీ ఆర్థిక బిల్లు ఖచ్చితంగా కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టవలసిన అవసరం ఉంటుంది. ఓకే, రాజ్యాంగ సభ అంటే రాజ్యాంగంలో రాజ్యసభకు ప్రధానంగా రాజ్యసభకు అధ్యక్షుడికి ఎవరు ఇస్తారు? ఉపరాష్ట్రపతి తనకున్న యొక్క అధికారంతో ప్రధానంగా రాజ్యసభను నడిపిస్తుంటాడు. ఓకే, రాజ్యసభలో మొత్తం ఎంత సభ్యులు గారు? 250 మంది. 250 మంది సభ్యులు కలరు. ఓకే, 250 మంది సభ్యులు రాజ్యాంగంలో ఉన్నటువంటి సూత్రాలతో పాటు రాజ్యసభకు ఉండాల్సిన ముఖ్యమైన సూత్రాలన్నీ కూడా ఉపరాష్ట్రపతి తాను చేస్తుంటాడు. ఉపరాష్ట్రపతి యొక్క కార్యకలాపాలు ఇవన్నీ వస్తుంటాయి. ఓకే, నెక్స్ట్ రెండో అంశం ఏంటంటే నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి. రెండో అంశం ఏంటంటే జాతీయ అత్యవసర పరిస్థితి. ఒకటి జాతీయ అత్యవసర పరిస్థితి అంటే ఏమిటంటే ప్రధానంగా దేశంలో నడవాల్సిన, అంటే
ఏదైనా సందర్భంలో దేశంలో అత్యవసర స్థితి విధించాలంటే ఎవరికి అధికారం కలదు? రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి. ఓకే, దీని ఏమంటారంటే జాతీయ అత్యవసర స్థితి, జాతీయ నేషనల్ ఎమర్జెన్సీ, జాతీయ అత్యవసర పరిస్థితి లేదా జాతీయ అత్యవసర స్థితి. ఆర్టికల్ నెంబర్ 352, ఆర్టికల్ 352వ ఆర్టికల్స్ ప్రకారం దేశంలో జాతీయ అత్యవసర స్థితి విధించే అధికారం ఎవరికి కలదు? రాష్ట్రపతికి. ఓకే, జాతీయ అత్యవసర స్థితి ఆర్టికల్ నెంబర్ 352 ప్రకారం దేశంలో జాతీయ అత్యవసర స్థితి విధించే అధికారం ఎవరికి కలదు? రాష్ట్రపతి. సో రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి అనేక అధికారాలు కలిగించబడింది. ఓకే, రాష్ట్రపతి యొక్క అధికారంలో ప్రధానంగా జాతీయ అత్యవసర స్థితితో పాటు అతనికి కొన్ని ముఖ్యమైన హోదాలు కూడా, రాష్ట్రపతి కార్యాలయాలు కూడా, వేసవి విడిది కేంద్రాలు, శీతాకాల విడిది కేంద్రాలు, ఓకే, పార్లమెంట్ సంబంధించిన సమావేశాలు, శీతాకాల సమావేశాలు, వేసవికాల వర్షాకాల సమావేశాలు, ఇవన్నీ కూడా సమయానుకూలంగా అతనికి రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి అనేక అవశిష్ట అధికారాలనేవి కల్పించబడింది. అధికారాల్లో ఉన్నటువంటి మరొక అధికారం ఏంటంటే జాతీయ అత్యవసర స్థితిని ఏర్పాటు చేయడము. ఓకే, ప్రధానంగా ప్రధానమంత్రి యొక్క సూచన మేరకు దేశంలో ఆర్టికల్ నెంబర్ 352 ప్రకారం దేశంలో అత్యవసర స్థితి విధించే అధికారం ఎవరికి ఇవ్వబడింది? రాజ్యాంగం ప్రకారం ఎవరికి ఇవ్వబడింది? హక్కు రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతికి మాత్రమే ఇవ్వబడింది. జాతీయ అత్యవసర స్థితిలో ప్రధానంగా ఇందులో 2/3 సభ్యులు, 2/3 సభ్యులు పార్లమెంట్ సభ్యుల యొక్క ఆమోదంతో మరియు పార్లమెంట్లోని లోక్సభ, రాజ్యసభ సభ్యులు, తర్వాత పార్లమెంట్ ఉన్నటువంటి ఇతర రాజ్యసభలో ఉన్నటువంటి మెంబర్స్ వీరందరూ కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసి దేశ అత్యవసర స్థితి ఏర్పడినప్పుడు, అంటే ప్రధానంగా జాతీయ అత్యవసర స్థితి అనేది ఎలా ఏర్పడుతుంది? యుద్ధాలు సంభవించినప్పుడు కానీ, లేదా ప్రధానమంత్రి తాను పరిపాలనలో సమస్యలు వచ్చినప్పుడు కానీ, ఓకే, ప్రధానంగా ప్రధానమంత్రి పరిపాలన సమస్యలు వచ్చినప్పుడు కానీ పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి 2/3 సభ్యులు పార్లమెంట్లో నుండి మొత్తం 2/3 సభ్యులు ఆమోదం పొంది ఆ సమావేశాన్ని అంటే అంగీకారం పొందినట్లయితే అప్పుడు రాష్ట్రపతికి తెలియజేయడం జరుగుతుంది. అంటే పార్లమెంట్లో నుండి సభ్యులు, తర్వాత కేంద్ర మంత్రిమండలి, ఓకే, కేంద్ర మంత్రిమండలి సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్లమెంటు సభ్యులు కూడా సమావేశాన్ని ఏర్పాటు చేసి దేశంలో అత్యవసర స్థితి అనేది కొనసాగించాలని వీరు తీర్మానం చేస్తారు. ఎవరు? రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు. సో ఈ తీర్మానం ప్రకారం 2/3 సభ్యులు అత్యవసర స్థితి అనేది రాష్ట్రపతికి నిర్ణయిస్తారు. సో రాష్ట్రపతి 2/3 సభ్యులు ఆమోదం పొందినప్పుడు రాష్ట్రపతి దేశంలో అత్యవసర స్థితి విధించే అధికారం కలదు. ప్రధానంగా 1975-77 సంవత్సరం అధికారంలో ఇందిరాగాంధీ యొక్క పీరియడ్లో, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి దేశంలో అత్యవసర స్థితి అనేది కల్పించబడింది. తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1945 ఈ సంవత్సరం మధ్యకాలంలో చాలా దేశాలు, ప్రపంచంలో ఉన్నటువంటి చాలా దేశాలు జాతీయ అత్యవసర స్థితిని ఏర్పాటు చేశాయి. ఎమర్జెన్సీ, ఇదేమంటే ఎమర్జెన్సీ స్థితి అంటారు. ఆ ఎమర్జెన్సీ కాలంలో ప్రాథమిక హక్కులు అనేవి కొద్ది రోజులు సస్పెండ్ చేయబడ్డాయి. ఓకే, ఎమర్జెన్సీ కాలంలో. సో జాతీయ అత్యవసర స్థితి అనేది యుద్ధాలు సంబంధించినప్పుడు కానీ, లేదా
ఇతర సమస్యలు ప్రధానమంత్రి యొక్క పరిపాలనలో లోటుపాట్లు ఎక్కువ ఉన్నప్పుడు కానీ, లేదా ప్రధానమంత్రి ఇతర కేంద్ర మంత్రి మండలికి వ్యతిరేకంగా పార్లమెంట్లో ఉన్నటువంటి సభ్యులు 2/3 మంది సభ్యులు రాష్ట్రపతికి అత్యవసర స్థితి విధించమని చెప్పే అధికారం కలదు. ఇది జాతీయ అత్యవసర స్థితిని తెలియజేస్తుంది. ఇంత ఆర్టికల్ నెంబర్ 352. ఓకే, ఉపరాష్ట్రపతి యొక్క అధికారం ఆర్టికల్ నెంబర్ 63. ఆర్టికల్ నెంబర్ 63 ఉపరాష్ట్రపతి యొక్క అధికారం తెలియజేస్తుంది. ఆర్టికల్ నెంబర్ 352 జాతీయ అత్యవసర స్థితిని గురించి తెలియజేస్తుంది. ఓకే, నెక్స్ట్ అంశం ఏంటంటే కేంద్ర మంత్రిమండలి నియామకం. నెక్స్ట్ అంశం ఏంటంటే యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే భారతదేశ కేంద్ర మంత్రి మండలి. కేంద్ర మంత్రి మండలి అధికారాలు. కేంద్ర మంత్రి మండలి యొక్క అధికారాలు. ఓకే, కేంద్ర మంత్రి మండలి యొక్క అధికారాలలో ముఖ్యంగా మనము ప్రధానంగా కేంద్ర మంత్రి మండలి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అంటే శాసన నిర్వహణ ప్రక్రియ తర్వాత కార్యనిర్వహణ ప్రక్రియ అనేది ముఖ్యమైన అంశం పిలుస్తుంది. అంటే ఇంతకు మనం కాస్త చెప్పుకున్నాం ఏంటి అంటే సమైక్య ప్రభుత్వం అంటే ఏమిటి, 3 అంశాలు: శాసన శాఖ, కార్యనిర్వహణ శాఖ, న్యాయ శాఖ. ఈ 3 అంశాలు కలిస్తే వాటిని ఏమంటారు, కేంద్ర ప్రభుత్వం అనిపిస్తుంటాము. ఓకే, కార్యనిర్వాహక శాఖలో ప్రధానంగా ఎగ్జిక్యూటివ్ కార్యనిర్వహణ శాఖలో ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే కేంద్ర మంత్రి మండలి. కార్యనిర్వాహక శాఖ కార్యనిర్వాహక శాఖకు అధిపతిగా అంటే కార్యనిర్వాహక శాఖను ఏర్పాటు చేసేది ఎవరంటే కేంద్ర మంత్రి మండలి. తర్వాత క్యాబినెట్ సమావేశాలు ఏర్పాటు చేయడం, ప్రధానమంత్రి క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంటాడు. ఓకే, ఇక్కడ క్యాబినెట్ అంటే ఏమిటంటే కేంద్ర మంత్రి మండలి మరియు కేంద్ర మంత్రి మండలికి అధ్యక్షత వహించేది లీడర్గా అంటే జాతీయ నాయకులుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, ప్రధానమంత్రి. ఓకే, కార్యనిర్వాహక శాఖకు అధిపతిగా కొనసాగిస్తారు కేంద్ర మంత్రి మండలి నియామకం మరియు జాతీయ సమావేశాలు ఏర్పాటు చేయడం. జాతీయ సమావేశాల ఏర్పాటు కార్యనిర్వాహక శాఖలో ముఖ్య ప్రధాన వ్యక్తులుగా ఎవరు ఉంటారంటే కేంద్ర మంత్రి మండలి. కార్యనిర్వాహక శాఖకు ముఖ్య వ్యక్తులుగా ఉంటారు. తర్వాత జాతీయ సమావేశాలు ఏర్పాటు చేసి జాతీయ సమావేశాలు అంటే దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాత్మక కార్యక్రమాలు కానీ, దేశంలో ఉన్నటువంటి శాంతి భద్రతల సమస్య కానీ, ఇతరతర సమస్యలు, ఓకే, దేశానికి సంబంధించిన ముఖ్యమైన పరిపాలనలు ప్రధానంగా దేశ సమగ్రతను కాపాడుకోవడానికి అవలంబించవలసిన కార్యక్రమాలు, ఓకే, ఇవన్నీ కూడా ఇందులో అంశం. ఇవన్నీ కూడా తీసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది, ప్రధానంగా కేంద్ర మంత్రిమండలికి బాధ్యత అనేది ఉంటుంది. ఓకే, కేంద్ర మంత్రిమండలికి సంబంధించిన సమన్వయ సహకారాలు ఏర్పాటు చేయడం. ప్రధానమంత్రి కేంద్ర మంత్రిమండలికి ఇవ్వాల్సిన ముఖ్యమైన సూత్రాలు. ఓకే, కార్యనిర్వాహక శాఖకు అధిపతిగా కొనసాగిస్తారు మరియు జాతీయ సమావేశాలు ఏర్పాటు చేసి క్యాబినెట్ను విస్తరిస్తాడు. క్యాబినెట్ ప్లానింగ్, క్యాబినెట్ సమావేశాలు లేదా క్యాబినెట్ ప్లానింగ్. కేంద్ర మంత్రి మండలి మనకు ప్రధానంగా కేంద్ర మంత్రి మండలి యొక్క నియామకంలో అంటే యాక్చువల్గా ఇక్కడ యూనియన్ అనే ప్రభుత్వంలో యూనియన్ శాఖలో ఉండవలసినటువంటి ముఖ్యమైన భాగం ఏంటంటే కేంద్ర మంత్రి మండలి. కేంద్ర మంత్రి మండలి వీరు రాజ్యాంగం ప్రకారం
రాష్ట్రపతి యొక్క సూచన సలహా మేరకు వీరు తమ యొక్క కర్తవ్యాలు నిర్వహిస్తుంటారు. దేశవ్యాప్తంగా ఉండవలసిన ముఖ్యమైన చర్చలు కానీ దేశవ్యాప్తంగా ఉండవలసిన సమస్యలు కానీ వీరు పరిష్కరిస్తుంటారు. ఓకే, కార్యనిర్వాహకు అధిపతిగా ఉంటారు. జాతీయ సమావేశాలు ఏర్పాటు చేసి వాటిని సంఘటితపరిచి జాతీయ సమావేశాలను సంఘటితపరిచి వాటికి నాయకత్వం వహిస్తారు. ఎవరు? కేంద్ర మంత్రి మండలి సంబంధించిన విభాగాలు. తర్వాత మూడేంటిది క్యాబినెట్ సమావేశాలు, క్యాబినెట్ ప్లానింగ్ని ఏర్పాటు చేసి సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తుంటారు. ఓకే, వీరందరూ కూడా అంటే కేంద్ర మంత్రి మండలి ఎవరి యొక్క ఆజమాయిషిలో పనిచేస్తారు? రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి. భారతదేశంలో రాష్ట్రపతి కేంద్ర మంత్రి మండలిని ఏర్పాటు చేసి నియామకం చేసి ప్రధానమంత్రి యొక్క సలహా మరియు సూచనతో వీరు తమ కర్తవ్యాలు నిర్వహిస్తుంటారు. ఎవరు? కేంద్ర మంత్రి మండలి. సో కావున కేంద్ర మంత్రి మండలిలో ఉండవలసిన ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే కార్యనిర్వాహక శాఖకు అధిపతిగా కొనసాగిస్తారు. తర్వాత జాతీయ సమావేశాలు, దేశవ్యాప్తంగా ఉండవలసిన సమావేశాలు, ఒక దేశంలో ఉండవలసిన ప్రధాన కార్యక్రమాలు కానీ సమావేశాన్ని ఏర్పాటు చేసి సంఘటితపరిచి అవి దేశ రాజ్యాంగానికి లేదా దేశ సమానత్వానికి దారితీసేటట్టుగా వీరి యొక్క పరిపాలన కొనసాగించబడుతుంది. తర్వాత క్యాబినెట్ సమావేశాలు. క్యాబినెట్ అంటే ఏమిటి? ప్రధానమంత్రి చేత ఎన్నుకోబడిన కేంద్ర మంత్రి మండలి వీరందరూ కలిసి ఉండవలసిన సభ ఏంటంటే క్యాబినెట్ సమావేశం సభ. ప్లానింగ్ని ఏర్పాటు చేసి ఆ క్యాబినెట్ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? ప్రధానమంత్రి. క్యాబినెట్ సమావేశాలకు అధ్యక్షత వహించేది ఎవరు? ప్రధానమంత్రి యొక్క సలహా మేరకు ఇద్దరు అధ్యక్షత వహిస్తుంటారు. ఇది కేంద్ర మంత్రి మండలిలో ఉండవలసిన ప్రధానమైన కర్తవ్యము. వీటితో పాటు ముఖ్యంగా ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి వీరితో పాటు ఉండవలసిన ముఖ్య అంశం ఏంటంటే ఇతర కార్యక్రమాలు. అంటే పార్లమెంట్లో ఉండవలసిన సమావేశాలు, జాతీయ సమావేశాలను ఏర్పాటు చేయటం, పార్లమెంట్ యొక్క సమావేశాలను కంటిన్యూగా కొనసాగించబడడం, ఇవన్నీ కూడా సమైక్య ప్రభుత్వంలో ఉండవలసిన ముఖ్యమైన సూత్రాలు. అంటే సమైక్య వ్యవస్థ ఉండవలసిన ముఖ్యమైన సూత్రాలు. క్యాబినెట్ ప్లానింగ్స్, తర్వాత హక్కులు, విధులు, ఆదేశిక సూత్రాలు, ఇవన్నీ కూడా ప్రజలందరికీ కల్పించడం, ఇవన్నీ కూడా ఇందులోకి వస్తున్నాయి. క్యాబినెట్ సమావేశంలో ఉండాల్సిన ప్రధానమైన అంశాలు. సో వీటి తర్వాత మనకు ఉండవలసిన ముఖ్యాంశం ఏంటంటే కేంద్ర మంత్రి మండలి మరియు పార్లమెంట్లో ఉండవలసిన ముఖ్యమైన అంశాలలో ప్రధానంగా ప్రెసిడెంట్, రాష్ట్రపతి సంబంధించిన రాష్ట్రపతి ఇతర అధికారాలు, రాష్ట్రపతి ఇతర అధికారాలు. రాష్ట్రపతికి ఇవి కాకుండా ఇంక ఇతర అధికారాలు ఏమున్నాయి? రాష్ట్రపతి తాను రాజ్యాంగం చేత ఎన్నుకోబడినటువంటి ఒక వ్యవస్థతో కూడుకున్న పద్ధతిని ఏర్పడేస్తున్నారు రాష్ట్రపతి. రాష్ట్రపతి ఏ విధంగా ఎన్నుకుంటారు అంటే రాజ్యాంగంలోని సభ్యులందరూ చేత. ఉపరాష్ట్రపతి ప్రధానంగా పార్లమెంట్లోని సభ్యులు మరియు రాష్ట్రపతి మరియు పార్లమెంట్లో సభ్యులు. రాష్ట్రపతి మరియు పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభ, రాజ్యసభ సభ్యులు మరియు అన్ని స్టేట్స్ అంటే అన్ని దేశంలో ఉండవలసిన అన్ని రాష్ట్రాల శాసనసభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ మెంబర్స్, అసెంబ్లీ కార్యకర్తలు వీరందరి చేత పరోక్ష పద్ధతిలో ఎన్నుకోబడతారు రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి. ఇతర అధికారాలు ఏమిటంటే రాష్ట్రపతికి ఇవి కాకుండా మనీ బిల్స్ను అంటే
ఏదైనా బిల్లు చట్టం మారాలంటే ఆ బిల్లుకు సంబంధించిన సంప్రదింపులు అంటే రాష్ట్రపతి యొక్క అధికారాలలో ప్రధానంగా జైలు నుంచి వెళ్ళి అంటే నేరారోపణ రుజువు చేసిన దోషులకు ఉరిశిక్షను రద్దు చేసేటువంటి అధికారం కూడా ఎవరికి కలదంటే రాష్ట్రపతికి కలదు. ఉరిశిక్షను రద్దు చేసే అధికారము, తాత్కాలికంగా నిలిపేసే అధికారము, మరియు ఖైదీలకు సంబంధించిన నేరారోపణ అంటే సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు జైలు నుంచి నిర్బంధం కావడానికి ఉరిశిక్షను రద్దు చేయడానికి లేదా ఉరిశిక్షలో మార్పులు చేయడానికి ఎవరికి అధికారం కలదు? రాష్ట్రపతికి అధికారం కలదు. రాజ్యాంగం రీత్యా రాష్ట్రపతికి ఇతర అధికారాల్లో ఇవి కూడా ముఖ్యమైన అధికారాలుగా పిలుస్తాము. తర్వాత ఇంకేమున్నాయి ఇతర అధికారాలు? ప్రధానంగా రాష్ట్రపతి తాను ప్రతి సమావేశాలలో అంటే దేశవ్యాప్తంగా సిమ్లా, డార్జిలింగ్, హైదరాబాద్ విధంగా కొన్ని ప్రాంతాలలో రాష్ట్రపతికి భవన్ సపరేట్ ఉన్నాయి. రాష్ట్రపతి భవన్ కార్యాలయాలు వేసవి విడత క్షేత్రం కోసము సిమ్లా కానీ, శీతాకాలంలో ప్రత్యేక నిలవి కోసము హైదరాబాద్లో రాష్ట్రపతి భవన్ అనేవి ఉన్నాయి. ఇంకా వీటితో పాటుగా రాష్ట్రపతి తాను ప్రధానంగా శాసనసభ సమావేశాల్లో ఉన్నటువంటి మెంబర్స్ కూడా సలహాలు ఇస్తుంటాడు. కేవలం పార్లమెంట్లోని మెంబర్స్ మాత్రమే కాకుండా రాష్ట్ర శాసనసభ సమావేశాల్లో ఏర్పాటు చేసి ఆ శాసనసభ సమావేశాలకు దిశానిర్దేశం చేస్తుంటాడు. ఇవన్నీ కూడా రాష్ట్రపతి యొక్క ఇతర అధికారాలు. వీటితో పాటుగా ప్రధానంగా రాష్ట్రపతికి విశిష్టమైన రాజ్యాంగ రీత్యా విశిష్టమైన అనేక అధికారాలు శాసనపరంగా, రాజ్యాంగపరంగా, శాసనపరంగా అనేక అధికారాలన్నీ కూడా రాష్ట్రపతికి రాజ్యాంగ రీత్యా కల్పించబడ్డాయి. ఇవన్నీ ఏంటంటే రాష్ట్రపతి సంబంధించిన ఇతర అధికారాలు. స్టూడెంట్స్, వీటితో పాటుగా మరికొన్ని అంశాలు ఏంటంటే సుప్రీంకోర్టు కౌన్సిల్స్ మరియు యూనియన్ ప్రభుత్వంలో అంటే సమైక్య ప్రభుత్వంలో ఇతర అంశాలు ఏంటిది, సమైక్య ప్రభుత్వంలో ఇవి కాకుండా మరియు ఇతర అంశాలు ఏమున్నాయి వాటిని గురించి మనము రేపటి క్లాస్లో నేర్చుకుందాం. స్టూడెంట్స్, థ్యాంక్ యూ.